నమస్కారం. మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఉంది. నిన్న చెప్తున్నట్టుగా 100 పాయింట్లు అని చెప్పాను. కాకపోతే స్టార్టింగ్ 130 పాయింట్ల నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర 70 పాయింట్లు ప్లస్లోకి వచ్చి తర్వాత 234 పాయింట్లో ఇవాళ మార్కెట్ క్లోజ్ అయింది. మార్కెట్ ఇంత క్లోజ్ అవడానికి రీజన్ ఏంటంటే మొన్న డైరెక్ట్గా మనకు 500 పాయింట్లు దగ్గర పడడం వల్ల ఇవాళ ఒక బౌన్స్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. కొంతవరకు ఒక న్యూట్రల్కి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ మొన్న చెప్పినట్టుగా టాటా మోటార్స్ కానీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్ అన్నీ 2% ఆర్ 3% పెరిగాయి. దాంతోపాటు మనం చెప్పినట్టుగా నాట్కో ఫార్మా 4% పెరిగింది. దాని తర్వాత ఏమో రెడ్డీస్ ల్యాబ్ 2% పెరిగింది. దాని తర్వాత మన కర్ణాటక బ్యాంక్ 7% పెరిగింది. దాని తర్వాత బంధన్ బ్యాంక్ నేను చెప్పినట్టుగా 5% పెరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ పెరిగాయి అని తెలుస్తున్నది క్లియర్గా. సో మార్కెట్ పాజిటివ్ అయిపోయిందని అడుగుతా అంటే మార్కెట్ పాజిటివ్ అవ్వలేదు, ఇంకా నెగిటివ్గానే ఉంది. మార్కెట్ నెగిటివ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం అవుతున్నది, ఇరాన్ తలకి యుద్ధం అవుతున్నది. దాంతోపాటు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ కొంత తగ్గి $100 దగ్గర ఉంది, $100 పర్ బ్యారెల్. ఇప్పుడు మన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే అమెరికా ఏమో రష్యా నుంచి ఆయిల్ తీసుకోవచ్చు అని మనకి చెప్పడం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏమో దగ్గర 6 మిలియన్ బ్యారెల్స్ రష్యా నుంచి ఆర్డర్ చేసి తీసుకున్నట్టు తెలుస్తున్నాయి. ఇంత పెద్ద ఆర్డర్ మోస్ట్లీ ఈ గత 2-3 సంవత్సరాలు ఇదే హైయెస్ట్ ఆర్డర్ అని చెప్పొచ్చు. అంత లెవెల్లో ఉన్న ఆర్డర్ రిలయన్స్ ఇండస్ట్రీ చేసింది. దానివల్ల రిలయన్స్ ఇండస్ట్రీ కూడా కొంచెం పెరిగింది. మొత్తం పైన చూసామంటే మార్కెట్ నెగిటివ్ ఉంది. ఓవరాల్గా చూసామంటే మార్కెట్ నెగిటివ్ ఉంది, ఇంకా పడడానికి అవకాశం ఉంది. చూసుకొని వేయండి. రేపు పడడానికి న్యూట్రల్ కానీ నెగిటివ్ కానీ ఉండొచ్చు అని రేపు అనుకుంటున్నాను. అంత పాజిటివ్ ఉంటుందేమో డౌటే. కాకపోతే నేను చెప్తున్నాను బంధన్ బ్యాంక్ దగ్గర చాలా వరకు పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ మనకు తెలిసినట్టు నాట్కో ఫార్మా దగ్గర 25%, 30% దగ్గరే మనకి రిటర్న్స్ ఇచ్చింది దగ్గర 140 డేస్లోని. నేను ఛానల్ చేసిన ఒక 2 డేస్ బిఫోర్ నేను స్టార్ట్ చేసిన నాట్కో ఫార్మాలో పెట్టొచ్చని. సో మీ అందరూ చాలా బాగా ప్రాఫిట్స్ వచ్చింది అనుకుంటాను. అండ్ నేను చెప్పినట్టుగా ఐటీసీ కూడా కొద్ది తగ్గింది. కాకపోతే ఐటీసీ వాళ్ళు మళ్ళీ రికవర్ అయినట్టుగా కొంతవరకు. సో ఓవరాల్ చూసామంటే వాళ్ళు ఒక మంచి మార్కెట్ అనుకోవచ్చు. ఎందుకంటే యుద్ధం అయినా కూడా మార్కెట్ కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలని డెఫినెట్లీ మా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్లీ మా తలక విషయాలు మేము డెఫినెట్లీ చెప్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సిఏ కిషోర్.